హాయ్ హలో నమస్తే. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇస్తున్నామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పలానా వ్యక్తికి మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఇలా స్టేట్మెంట్లు ఇవ్వటం ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం ఇప్పుడే చూసాం. అలా స్టేట్మెంట్స్ ఎవరు ఏదో అనౌన్స్ చేసిన తర్వాత ఇదిగో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దిస్ పర్సన్ ఈజ్ మినిస్టర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు తప్ప నాగబాబు అనే వ్యక్తికి మేము మంత్రి పదవి ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ నోట్ ఇవ్వటం అనేది అక్కడ ఆశ్చర్యం. అదేదో పర్పస్తో ఇచ్చినట్టు అనిపించింది. ఫస్ట్ అదే. నెంబర్ 2, ఆయనకి ఏదో రాజ్యసభ ఇస్తానని చెప్పేసి రాజ్యసభ మెంబర్ అని చెప్పేసి వాళ్ళు చుట్టూ తిరిగారు, ఢిల్లీ వాళ్ళు చుట్టూ తిరగల, పెద్ద పారలేదు. ఇది ఇతనే సరే సానా సతీష్కి ఇచ్చారు. సరే ఏదైనా సరే, నేను వాట్ ఐ సే ఇస్ పవన్ కళ్యాణ్ గారు యొక్క బ్రదర్ నాగబాబు గారికి మినిస్టర్ పదవిని ఇస్తామని చెప్పారు. అది ఏ పోర్ట్ఫోలియో, చిన్న పోర్ట్ఫోలియో అయినా సరే మినిస్టర్ ఈజ్ మినిస్టర్. ఇప్పుడు మరి ఆయన ఎమ్మెల్సీ కూడా కాదు, మరి అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఎమ్మెల్సీని చేయాలి. ఎమ్మెల్సీని చేస్తే తప్ప మినిస్టర్ని ఇవ్వరు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, మినిస్టర్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు నాగబాబు గారు మినిస్టర్ అయిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా సంతోషపడతాడు, ఇంకొక వ్యక్తి బాధపడతాడు. ఎవరంటే నాథూరామ్ గాడ్సే, మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని చంపేసినటువంటి నాథూరామ్ గాడ్సే ఎవరైతే ఉన్నారో అతను చాలా సంతోషపడతాడు. పవన్కి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాయి. ఎందుకంటే ఇట్ సీమ్స్ నాగబాబు గారు ఈజ్ డివోటీ ఆఫ్ నాథూరామ్ గాడ్సే, బట్ ఇట్ సీమ్స్ హీ హేట్స్ మహాత్మా గాంధీ గారి మీద ఒకసారి ట్వీట్ చేశాడు. ఆబ్వియస్లీ నన్ను చంపేసినోడిని, నాథూరామ్ గాడ్సే నన్ను చంపేశాడు, నేను దేశం కోసం పోరాడితే, దేశానికి స్వాతంత్రం తెచ్చితే నన్ను పిస్టల్తో కాల్చాడు నాథూరామ్ గాడ్సే. అలాంటి వాడిని పొగిడినటువంటి నాగబాబు గారికి మీరు మంత్రి పదవి ఇచ్చారని మహాత్మా గాంధీ గారు అక్కడ బాధపడతారు, అది వేరే సంగతి. ఓకే సరే, ఇప్పుడు నాగబాబు గారు గతంలో చేసిన ఒక ట్వీట్ గురించి మీకు చెబుతున్నాను. ఆ ట్వీట్ ఏంటంటే, నాథూరామ్ గాడ్సే మే 19వ తారీఖున అతని బర్త్డే ఉంది. ఈ నాథూరామ్ గాడ్సే ఎవరంటే మహాత్మా గాంధీని చంపేసిన వ్యక్తి, మన జాతిపిత, ఈజ్ ద నేషనల్ ఫాదర్ ఆఫ్ ఇండియా. మహాత్మా గాంధీని చంపేసినటువంటి నాథూరామ్ గాడ్సే అనేటువంటి ఒక వ్యక్తి బర్త్డే రోజున ఆయన నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు గతంలో. అదేంది, గాడ్సే ప్యాట్రియాటిజం షుడ్ నాట్ బి క్వశ్చన్డ్ అని ట్వీట్ చేశాడు. అంటే మహాత్మా గాంధీని చంపేసినటువంటి ఒక వ్యక్తి దేశభక్తి పరుడు, ఈజ్ ప్యాట్రియట్ అట. ఎవరు, దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపేసినటువంటి వ్యక్తి అంటే దేశభక్తుడైతే, మరి మహాత్మా గాంధీ ఎవరు? క్రిమినలా? మహాత్మా గాంధీ క్రిమినలా? మహాత్మా గాంధీ ఏమన్నా ఆయన క్రైమ్ చేశాడా? చంపేశారు. అర్థమైందా? ఒక వ్యక్తి నువ్వు దేశభక్తి పరుడు అన్నప్పుడు అతను చంపేసిన వ్యక్తి ఎవడు? దేశద్రోహ? ఇవన్నీ అంటే వాళ్ళ తప్పని నేను అంటలా. ఇప్పుడు నాగబాబు గారు తప్పని నేను అన్నాను. భారతదేశంలో తనకు నచ్చిన విధంగా ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంది. అతని ఆలోచన విధానం, తను నమ్మినటువంటి సిద్ధాంతం, ఆ స్వేచ్ఛ ఉంది. నాగబాబు గారిని మనం క్వశ్చన్ చేయకూడదు. నాగబాబు గారు లాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు దేశంలో. ఇట్లా మహాత్మా గాంధీని ద్వేషించే వాళ్ళు, నాథూరామ్ గాడ్సేని పూజించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు దేశంలో. వాళ్ళందరికీ స్వేచ్ఛ ఉంది, ఆ ఫ్రీడమ్ ఉంది. దే కెన్ థింక్, దే కెన్ టేక్ ది దే కెన్ డ్రా ది డెఫినేషన్స్ హౌ ఎవర్ దే వాంట్. అలాగే నాకు కూడా స్వేచ్ఛ ఉంది. నాకు కూడా ఇది తప్పేమోనో నాకు అనిపించి నేను కూడా చెప్తాను. ఓకే, సో ఈ నాగబాబు గారు ఏమన్నారంటే, గాడ్సే ప్యాట్రియాటిజాన్ని వీ షుడ్ నాట్ బి క్వశ్చన్డ్, అసాసినేటింగ్ గాంధీ వాజ్ డిబేటబుల్ అనేది నాకు చాలా బాధ వేసింది. సరే, గాడ్సే ప్యాట్రియాటిజం షుడ్ నాట్ బి క్వశ్చన్ అన్నాం, అది ఫైన్. గాడ్సే అనే వ్యక్తిని
అతని దేశభక్తి ఉండుండొచ్చేమో. ఓకే, దేశభక్తి వేరు, ఒక వ్యక్తిని చంపడం వేరు. చంపడం అనేది క్రైమ్, దేశభక్తి అనేది ఉండుండొచ్చు లోపల, దేశం కోసం కోరుకునేవాడు అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ బాధాకరం ఏంటంటే అసాసినేటింగ్ గాంధీ వాజ్ డిబేటబుల్ అన్న. డిబేటబుల్ అంటే ఏంటి అర్థం? మీనింగ్ ఆఫ్ ది డిబేటబుల్, ఇది తప్ప లేదా అని దాని మీద చర్చ జరగాలి అనేదాన్ని డిబేటబుల్ అంటాం. డిబేటబుల్ అని అర్థం ఏంటంటే ఇది తప్ప లేదా అనేది చర్చ జరగాలి అంటే అర్థం గాంధీని చంపడం తప్ప లేదా అనేది చర్చ జరగాలి అంటే అర్థం గాంధీని చంపడం అనేది తప్పు కాదు అనేటువంటి ఆలోచన కూడా ఉందా? క్వశ్చన్ చేస్తున్నాను నాగబాబు గారు లాంటి వాళ్ళకి. అంటే గాంధీని చంపడం తప్పు కాదనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారా? చాలా ఆశ్చర్యం వేసింది. ఓకే, ఇట్స్ డిబేటబుల్ అన్నాడు అతను గతంలో. కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో కేసు వేసారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు పడింది, నాగబాబు గారి మీద. బట్ గతంలో జరిగింది చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఈ బికమింగ్ ఏ మినిస్టర్, అతని బ్యాక్గ్రౌండ్ గురించి చెక్ చేయాలి. ఇప్పుడు సానా సతీష్ గారు రాజ్యసభకు పంపిస్తారు అనగానే మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎటు వచ్చిందో అలాగే నాగబాబు గారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నాం. ఓకే, ఇంకొక మాట అన్నారు నాగబాబు గారు, గాడ్సే వాజ్ ఏ ప్యాట్రియేట్. ఓకే, దేశభక్తి పరుడు అన్నారు, అయి ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా, దేశభక్తి వేరు, క్రైమ్ వేరు అని. ఇంకొక విషయం ఏంటంటే అక్యూజింగ్ ద మీడియా ఆఫ్ దోస్ టైమ్స్ యాజ్ బయాస్డ్. ఆ రోజుల్లో అంటే మహాత్మా గాంధీని చంపేస్తే, మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి వ్యక్తి నాథూరాం గాడ్సే అని చెప్పేసి పేపర్లో వేస్తే అప్పుడు మీడియా బయాస్డ్ అంట. అంటే ఇప్పుడు నాగబాబు గారు ఏం కోరుకున్నారు అప్పుడున్న మీడియాని? మహాత్మా గాంధీని చంపేసినటువంటి నాథూరాం గాడ్సే హీరో, సూపర్ హీరో అని పేపర్లో వేయాలని కోరుకున్నాడు అతను నాగబాబు గారు? క్వశ్చన్ మార్క్. ఓకే, నో మీడియా ప్రజెంటెడ్ గాడ్సే సైడ్ ఆఫ్ ది స్టోరీ. అంటే అప్పుడున్న మీడియా అంట గాడ్సే సైడ్ ఉన్న కథని వివరించలేదట, ఓన్లీ మహాత్మా గాంధీ కథనే వివరించారట. స్టోరీస్ ఏముందండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అక్కడ పోలీసులు ఉంటారు, పోలీసులు పట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకు క్రైమ్ చేశారు అబ్బాయి అని అంటే వాడికి ఒక స్టోరీ ఉంటుంది, ఎందుకురా మీ అమ్మని కొట్టావు అని అంటే మా అమ్మ నాకు అన్నం పెట్టలేదని ఏదో అంటాడు. ఎందుకురా భార్యని హింసిస్తున్నావు అంటే నేను భార్య చెప్పిన మాట లేదు, వాడికి ఒక స్టోరీ ఉండేది. బట్ వాడు ఫైనల్గా పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడంటే ఆడ అమ్మని కొట్టాడు, భార్యని హింసించాడు, లేదంటే పక్కింటి వాడిని కొట్టాడు, లేదంటే హత్య చేశాడు, దొంగతనం చేశాడు, మర్డర్ చేశాడు, కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు చేసామంటే హీ ఆల్సో హ్యాస్ ఎ స్టోరీ. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ స్టోరీ, రైట్? అది జెన్యూన్ స్టోరీస్ అయి ఉండవచ్చు. ఇప్పుడు వైలెన్స్ జాతిపిత మహాత్మా గాంధీ లాంటి వ్యక్తి మీదనే వైలెన్స్ క్రియేట్ చేసినట్టు ఈజీగా చేయగలిగారు కాబట్టి ఈరోజు ఇన్ని దాడులు జరుగుతున్నాయి. అరే మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఆ వ్యక్తిని చంపేయటం తప్పు కాదు అని ఆలోచించుకునేటువంటి భావజాలంలో ఉన్నవాళ్ళు నీలంటే లాంటి వాళ్ళ మీద దాడి ఈజీగా చేసేస్తారు కదా. అది నేను చెప్తాను, వైలెన్స్ని సపోర్ట్ చేయటం అనేది దట్స్ నాట్ రైట్ థింగ్. ది మీడియా వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది రూలింగ్ గవర్నమెంట్ ఆ టైంలో. ఓకే, ఇంకొకటి హెయిలింగ్ గాడ్సే, హీ సెడ్ గాడ్సే వాజ్ అవేర్ ఆఫ్ హిస్ డిజానర్, హీ కిల్డ్ గాంధీ అండ్ హిస్ ప్యాట్రియాటిజం షుడ్ నాట్ బి కంటెస్టెడ్. అంటే నేను మహాత్మా గాంధీని చంపేస్తే నాకు అగౌరవం వచ్చింది, అయినా సరే చంపేశాడు కాబట్టి దేశభక్తి పరుడు. అర్థమైందా? మహాత్మా గాంధీని చంపితే నన్ను తిట్టుకుంటారు దేశంలో, అయినా సరే చంపేశాడు కాబట్టి దేశభక్తి పరుడు. కమాన్, అతను చేసిన ట్వీట్ల గురించి చెప్తాను. హీఈస్ ఎ ట్రూ ప్యాట్రియేట్. ఆన్ హిస్ బర్త్డే ఐ ఫెల్ట్ లైక్ రిమెంబరింగ్ హిమ్ వన్స్, పూర్ నాథూరాం గాడ్సే. ఏది చంపేసింది, చచ్చిపోయిందేమో మహాత్మా గాంధీ. అరే పాప మహాత్మా గాంధీ కాదట, అరే పాపం నాథూరాం గాడ్సే, పాపం నాథూరాం గాడ్సే. ఈ ట్వీట్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి కేసు వేశారు అతని మీద. అతన్ని మీద కేసు ఉంది ఇప్పుడు నాగబాబు గారి మీద. ఓకే, సరే ఏదేమైనా సరే అతని ఆలోచన నేను తప్పు అంటాను, అనంతరప్పుడు తప్పు అంటాను. ఇట్లా ట్వీట్ చేయడం తప్పని నేను అన్న, ఎందుకంటే చెప్తున్న భావస్వేచ్ఛాకరణ, భారతదేశంలో భావస్వేచ్ఛ అనేది ఉంది.
ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు, తనకి భావస్వేచ్ఛ అనేది ఉంది, తను రాశాడు. బట్ వాళ్ళ యొక్క ఐడియాలజీని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక ఐడియాలజీ, సమ్ వ్యూవర్స్ హేట్ మీ, ఐ నో దట్ సమ్ వ్యూవర్స్ హేట్ మీ. నా వీడియోస్, నేను పెట్టే వీడియోస్ని, నా వీడియోస్ చూసే వాళ్ళలో చాలామంది దే ఆర్ హేటింగ్ మై వీడియోస్. ఎందుకంటే నేను నా భావజాలంలో నేనున్నా, నా ఐడియాలజీలో నేనున్నా. సో అబ్వియస్లీ ఇట్ డజంట్ బీ సాటిస్ఫాక్టరీ టు మెనీ పీపుల్. ఓకే, నేనేంటంటే ఒక సెక్యులర్ భావజాలంలో ఉండి, సెక్యులర్ భావజాలంలో ఉండి దళిత కమ్యూనిటీస్కి సంబంధించి, మైనారిటీకి సంబంధించి, లోయర్ కమ్యూనిటీస్కి సంబంధించి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ గురించి, పేదరికం గురించి, అప్లిఫ్ట్మెంట్ గురించే మాట్లాడతాను. ఈ ట్రాన్సాక్షన్లో మతాలనేవి కన్సిడరేషన్ కాదని నేను మాట్లాడతాను. వీఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ హ్యూమన్ డెవలప్మెంట్, లిఫ్టింగ్ ద డౌన్ టు రోడ్ అండ్ లిఫ్టింగ్ ది పూర్ అండ్ డౌన్ టు రోడ్ అండ్ పీపుల్ అనే కాంటెక్స్లో నేను మాట్లాడుతున్నప్పుడు, వాడు పేదరికంలో పడినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మతమే ముఖ్యం అనుకునే వాడికి నా వీడియోలు నచ్చవు. సింపుల్గా ఇట్లాంటి వాళ్ళు, నాగబాబు గారు లాంటి వాళ్ళకి అసలు నచ్చవు. ఓకే, ఇంకొక ట్వీట్ చేశాడు నాగబాబు గారు. మే 23వ తారీఖున ఒక ట్వీట్ చేశాడు. అది మే 19 ఆయన బర్త్డే రోజు ఆ ట్వీట్ చేసి, మే 23 ఇంకొక ట్వీట్ చేశాడు. అదేంది, అంబేద్కర్, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహరావు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ ఫోటోలు కూడా మహాత్మా గాంధీ గారి లాగానే కరెన్సీ మీద నోట్లు ప్రింట్ చేయాలి అని రాసి వీళ్ళందరి ముందు ఒక పేరు రాశాడు. అదే సావర్కర్ పేరు. సావర్కర్ ఫోటో అని కరెన్సీ నోటు మీద ప్రింట్ చేయాలట. ఎందుకు అది ట్వీట్ చేశాడు? అగైన్ ఇప్పుడు కరెన్సీ నోటు మీద ఎవరి బొమ్మలు ఉన్నాయి? కరెన్సీ నోటు మీద గాంధీ బొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఫోటోలు ప్రింట్ చేయాలంటే అర్థం ఏంటి? గాంధీ పీకేసి ఈ పీకమనే కదా అర్థం. నేను అందుకే చెప్పంటే, ఇట్ సీమ్స్ హీ హేట్స్ మహాత్మా గాంధీ అండ్ హీ ప్రైజెస్, హీ ఈజ్ ఎ డివోటీ ఆఫ్ నాథూరాం గాడ్సే అని అన్నంతకి స్టార్టింగ్లో నాగబాబు గారు. ఓకే, బట్ సావర్కర్ చరిత్ర గురించి నేను ఇప్పుడు దేశభక్తి పరుడు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ నమ్మకాన్ని మనం ఏమనలేము, రైట్? మేము అంబేద్కర్ దేశభక్తి పరుడు అంటాము. చాలామంది అసలు అంబేద్కర్ దేశభక్తి పరుడు కాదు, బ్రిటిష్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాడని వాళ్ళు చాలామంది పుస్తకాలు కూడా రాశారు. నా నమ్మకం వేరు, వాళ్ళ నమ్మకం వేరు. అలాగే వాళ్ళ నమ్మకం వేరు, మా నమ్మకం వేరు. నా సావర్కర్ దేశభక్తి పరుడు అంటారు. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆన్ సావర్కర్. నాకు డిఫరెంట్ వ్యూ ఆన్ సావర్కర్. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, సావర్కర్ అనే వ్యక్తి లండన్లో చదువుకునేటప్పుడు అక్కడ ఇండియా హౌస్ అని ఒకటి ఉండేది. ఇండియా హౌస్ అంటే ఒక ఇల్లు ఉండేది బ్రిటన్లో. ఆ ఇండియా హౌస్లో ఎవరెవరైతే భారతీయులు వెళ్ళి లండన్లో చదువుకుంటున్నారో వాళ్ళందరికీ అక్కడ హాస్టల్ లాగా ఆ ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు. అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మన దేశం గురించి, మన దేశం యొక్క భక్తి గురించి చెబుతూ ఉండేవాళ్ళు. అది వండర్ఫుల్ హౌస్. ఇండియా హౌస్ ఏదైతే ఉందో చాలా మంచి హౌస్. అది నిజంగా దేశభక్తి కలిగినటువంటి ఇల్లు అది, ఇండియా హౌస్. అక్కడ ఆ ఇంట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఎవరెవరు? సావర్కర్ ఉండేవాడు. ఆ స్టార్ట్ చేసిన పేరు, ఆయన పేరు ఏదో ఉండే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్టార్ట్ చేసిన ఆయన పేరు ఏదో ఉంది, కరెక్ట్గా గుర్తులేదు. ఓకే, బట్ దెర్ ఈస్ వన్ మోర్ ప్యాట్రియట్. హీజ్ నేమ్ ఏంటంటే దింగ్రా, మదన్ లాల్ దింగ్రా. రైట్, మదన్ లాల్ దింగ్రా అని ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. ఈ మదన్ లాల్ దింగ్రా, సావర్కరు స్టార్ట్ చేసిన ఆయన ఒక మంచి పేరు ఉంటుంది, ఇండియా హౌస్ అని. దట్ ఈస్ అ వండర్ఫుల్ హౌస్. దేశభక్తికి పేరున్నటువంటి హౌస్ అది. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడినటువంటి ఈ స్వతంత్ర సమర యోధులందరూ బ్రిటిష్ ఇండియా హౌస్లో ఉండేవాళ్ళు. అక్కడ సావర్కర్ కూడా ఉన్నాడు. అక్కడ ఈ మదన్ లాల్ దింగ్రా అనే అతను ఏం చేశాడంటే బ్రిటిష్ వాడిని చంపేశాడు అక్కడ. ఎందుకంటే మా ఇండియా వాళ్ళని చంపేస్తున్నారు మీరు అని చెప్పి అక్కడ బ్రిటిష్ వాడిని లేపేశాడు మదన్ లాల్ దింగ్రా. మదన్ లాల్ దింగ్రాని తీసుకెళ్ళి ఊరేశారు. అయినా సరే భయపడలా. ట్రూ ప్యాట్రియట్ ఎవడన్నా అంటే మదన్ లాల్ దింగ్రానే, నిజమైన దేశభక్తి పరుడు. ఇప్పుడు నాగబాబు గారు లాంటి వాళ్ళకి సావర్కర్ కంటే కూడా అంటే నేను అనలేము, అతని ఇష్టం అని చెప్పాను కదా. నా ఉద్దేశం ఏంటంటే సావర్కర్ కంటే మదన్ లాల్ దింగ్రా ఇస్ ట్రూ ప్యాట్రియట్. అతన్ని ఉరి తీశారు, డైరెక్ట్గా బ్రిటిష్ అని కాల్చేశారని.
బ్రిటిష్ అతను ఎవరిని కాల్చాడు? సర్ విలియం హార్ట్ కర్జన్, విల్లీని కాల్ చేశాడు మదన్లాల్ దగ్గర. సావర్కర్, ఇప్పుడు కమ్ టు సావర్కర్. ఆ సావర్కర్ అప్పుడు అలాగే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇండియా హౌస్ అని చెప్పేసి వాళ్ళు దేశభక్తి యాంటీ బ్రిటిష్ పనిచేస్తున్నారని చెప్పి దాని మీద వాళ్ళు ఒక కన్నేశారు. దీంట్లో సావర్కర్ ఉన్నాడని చెప్పి సావర్కర్ని మీద కేసులు పెట్టి ఇండియాకి పంపిద్దామని చెప్పేసి ఇండియాకి పంపిస్తుంటే సావర్కర్ మధ్యలో హీ ట్రై టు ఇక్కడ ఏదో ఒక దేశం ఉంది ఫ్రెంచ్ పోర్ట్, ఓకే, ఫ్రెంచ్ పోర్ట్లో తప్పించుకోవడానికి ట్రై చేశాడు సావర్కర్. ఫ్రెంచ్ పోర్ట్లో తప్పించుకొని మళ్ళీ లండన్ వెళ్ళడానికి ట్రై చేశాడు. ఫ్రెంచ్ పోర్ట్లో వాళ్ళు పోలీసులు పట్టుకొని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు సావర్కర్ని. సో అతన్ని తీసుకొని వచ్చి భారతదేశానికి పంపించారు. అండమాన్ నికోబార్లో ఒక జైలు ఉండే, ఆ జైలు సెల్యులర్ జైల్లో వేశారు సావర్కర్ని. అక్కడి నుంచి స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్ టు బ్రిటిష్ పీపుల్. అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి లెటర్ రాయటం మొదలెట్టాడు సావర్కర్. ఏమని, నేను ఇంక రెండోసారి మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినా క్షమించండి అని లెటర్ రాయడం మొదలెట్టాడు. నేను అందుకే ఏమన్నంటే, ఇప్పుడు మదన్లాల్ దింగరా ఉన్నాడే, అతని ధైర్యం ఎక్కువ, దేశభక్తి పరుడు, కాల్ చేశాడు బ్రిటిష్ వాడిని. ఓకే, ఉరి తీశారు, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు మదన్లాల్ దింగరా. ఇతను జైల్లో కూర్చొని భయపడి స్టార్టెడ్ రైటింగ్ లెటర్స్, మెర్సీ లెటర్స్ టు బ్రిటిష్. ఒకటి కాదు, సిరీస్ ఆఫ్ లెటర్స్ రాశాడని చెప్పి నేను ఇదంతా ఇదిగో వికీపీడియాలో రాసింది చెప్తున్నా మీకు. ఓకే, మీరు జస్ట్ సావర్కర్ అని వికీపీడియాలోకి వెళ్తే నేను చెప్పేది అంత ఉంది, నేనేం కల్పించి చెప్పట్లే. అక్కడ ఈ స్టార్టెడ్ సిరీస్ ఆఫ్ లెటర్స్ టు బ్రిటిష్ పీపుల్. చివరికి ఆ బ్రిటిష్ వాళ్ళు ఇన్ని లెటర్లు రాస్తున్నాడు ఏంటి ఇతనని చెప్పేసి విడుదల చేశారు 1924లో. ఆ రోజు నుంచి బ్రిటిష్ వాళ్ళని ఒక మాట అనలా ఆ రోజు నుంచి ఒక మత ప్రాతిపదికన మాట్లాడటం మొదలెట్టాడు. మతాన్ని తీసుకొని వచ్చాడు. అంటే హిందూ రాష్ట్ర అనేటువంటి దాన్ని పట్టుకొని, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని మెర్సీ మీద రిలీజ్ అయ్యాడు, వదిలేశారు అతన్ని. బ్రిటిష్ వాళ్ళు నన్నలేడు, హిందూ రాష్ట్ర అని చెప్పేసి ఒక సొసైటీ పెట్టుకొని ఆ రోజు నుంచి హిందుత్వ అనేటువంటి ఒక ఫిలాసఫీని తీసుకొని వచ్చేసి మొత్తం ఇంక ఈ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మత గొడవలకి అదొక పునాది అయిపోయింది. ఓకే, సరే, ఏదేమైనా సరే నాగబాబు గారు సావర్కర్ని ఆయన ఏమంటారు, సావర్కర్ని పొగట్టంలో అతని ఇష్టం, అతని నమ్మకం. ఏదైనా సరే అతని ఫిలాసఫీ గురించి చెప్పాను నేను. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఇదంతా ఓకే, సావర్కరు ఇదంతా ఓకే, దేశభక్తి పరులు ఇదంతా ఓకే. నాథూరాం గాడ్సేనే పొగిడినటువంటి వ్యక్తిని, ఇప్పుడు అలాంటి వ్యక్తిని నాగబాబు గారు ఏమంటారు, నాగబాబు గారిని మినిస్టర్ని చేస్తున్నారు కదా. సో నాథూరాం గాడ్సే విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పడానికి వీడియో చేశాను. నాథూరాం గాడ్సే విల్ బి వెరీ హ్యాపీ బికాజ్ నాగబాబు ఈజ్ బికమింగ్ మినిస్టర్. బట్ ఆబ్వియస్లీ మహాత్మా గాంధీ, ది జాతిపిత, నేషనల్ ఫాదర్ ఆఫ్ ఇండియా, విల్ బి వెరీ అన్హ్యాపీ. అదే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ.